ఓం విశ్వాని దేవ సవితదురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం శాంతి శాంతి శాంతి. తడపాకల్ గ్రామంలో మకరంద సమాజ సేవా సంస్థ దత్త సాయి మందిర నిర్వాహకులు నిర్గుణ మహారాజు స్వామి గారికి, అలాగే వేదిక పైన ఉన్న పండిత బృందం, ఆధ్యాత్మిక సాధకులకు, భక్తులకు అందరికీ సాదర వందనాలు. ఈరోజు మరి రెండవ రోజు. ఈరోజు మహిళా మణులు ఎక్కువగా ఉన్నారు. నిన్న కూడా వాళ్ళే ఉన్నట్టున్నారు. మరి మహిళలు మహారాణులు అని అంటుంటారు అప్పుడప్పుడు. కానీ వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంది నాడు సమాజం. శాస్త్రాలు, వేదాలు, గ్రంథాలలో చాలా గొప్పగా చెప్పారు. కానీ వాస్తవంగా చూస్తే మాత్రం చట్టాలు ఉన్నాయి, రకరకాల నియమాలు ఉన్నాయి. అయినప్పటికీ మహిళ పరిస్థితి తినగండం నూరేళ్ళ ఆయుష్లాగా ఉంది. చదువుకున్న వాళ్ళు పరిస్థితి అలాగే ఉంది. చదువు రాని వాళ్ళ పరిస్థితి కంటే ఏం బాగేం లేదు. కనుక ప్రపంచమంతటా, ఇక మన భారతదేశం కాదమ్మా, ప్రపంచమంతటా మన భారతదేశము చరిత్ర అన్ని దేశాల కంటే పురాతనమైంది. ఇంకా అమెరికా లాంటి దేశాలు పుట్టక ముందు నుంచే మన దేశం పేరుంది. కానీ ఈనాటికి కూడా మహిళకు ఏ హక్కులు ఉన్నాయి? చట్టపరంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా తెలియదు. మగవాళ్లకు తెలియదు, ఆడవాళ్లకు తెలియదు. ఆ తెలియకపోవడమే అన్ని సమస్యలకు మూలం. కనుక చరిత్రలో ఎందరో భారతీయ మహిళా మణులు గొప్ప పేరు ప్రతిష్టలు పొందారు. రాజ్యాలు కూడా ఏలిన మహిళా మణులు ఉన్నారు. కొంతమంది, వందలు వేలేం లేరు, వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కనుక ధర్మ గ్రంథాలు మహిళల గురించి ఏం చెప్తున్నాయి? స్త్రీ అంటే ఇస్త్రీ చేయడానికేనా? స్త్రీలంటే వంట చేయాలి అంతే. వంట, పిల్లలు కనాలి, పెంచాలి, పెద్ద చేయాలి, ఇంకా అంతే ప్రోగ్రాం. ఎక్కువ మంది జీవితం అలాగే గడిచిపోతూ ఉంటుంది. సరే, పిల్లలు పెద్ద అయిపోయారు, వాళ్ళకి పనేం పెద్దయ్యాక మనం పెద్ద చేసే పనేం ఉండదు. కానీ ఇప్పటి మహిళా మణులు ఏంటంటే ఆ పెరిగి పెద్ద అయిన పిల్లల్ని కూడా పట్టుకొని అదే లోకంగా బతుకుతున్నారు. ఒకప్పుడు సమయం ఉండేది కాదు. ఇప్పుడు సమయం ఉన్నప్పటికీ కూడా వేరే ప్రయత్నాలు ఏమి చేయట్లేదు. కొత్తది నేర్చుకుందాం, కొత్తది తెలుసుకుందాం అనే ప్రయత్నం ఎక్కడ నాకు కనిపించట్లేదు. మేము ఎప్పుడైనా వెళుతూ ఉంటే గవర్నమెంట్ హాస్టళ్ళు ఉంటాయి, గర్ల్స్ హాస్టల్. అక్కడ ఆదివారం వస్తే గుంపులు సంత. ఏమిటి ఇంతమంది ఉన్నారని మేము చూస్తే ఏం లేదు, తల్లిదండ్రులు. ఎందుకంటే పిల్లల్ని చూడడానికి వారానికి ఒకసారి. అంత మోహంలో ఉన్నారన్నమాట. మోహం అనేది విపరీత స్థాయికి చేరిపోయింది. మరి కనేది 10 మందిని కూడా కాదు, ఒక్కరిద్దరినే. వాళ్ళు వచ్చి ఆదివారం వాళ్ళని కలవాలి, వాళ్ళకి ఏవో అప్పచ్చులు, టిఫిన్లు ఇవ్వాలి. వీళ్ళు ఇంత నెత్తి మీద పెట్టుకుంటే
వాళ్ళ ముఖం మీద తన్ని ఉమ్మేసి పోతున్నది చూస్తూనే ఉన్నారు అందరూ. మరి కానీ నా కొడుకు అలాంటి వాడుక, నా కూతురు అలాంటిదిగా, చాలా మేలిమి బంగారం అని కలల్లో తేలిపోతున్నారు. అందుకే ఈనాడు మహిళలకు అవకాశాలు ఉన్నాయి బాగుపడడానికి, ముందుకు వెళ్ళడానికి. ఏ రకమైన ఉన్నతి కూడా సాధించవచ్చు. ఆధ్యాత్మికం పోవచ్చు, రాజకీయ రంగంలో పోవచ్చు, కళారంగంలో పోవచ్చు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పోవచ్చు. కానీ అవేం అవసరం లేదు. ఇల్లు వాకిలి పని లేకపోయినా, పని ఉంటే పట్టుకొని ఉండడం వేరమ్మా. పనేం ఉండదు. పిల్లలు కాస్త 5th క్లాస్ 6th క్లాస్ వచ్చారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మధ్యాహ్నం అంతా ఖాళీయే. అత్తమామలు కూడా లేరు వాళ్ళకి సేవలు చేద్దామంటే. వీళ్ళ బాధకు వాళ్ళు వెళ్ళిపోయారో లేదా వీళ్ళు వాళ్ళని వెళ్ళగొట్టారో ఏదో ఒకటైతే జరుగుతుంది. మరి ఏం చేస్తున్నారు? సమయం అంతా వ్యర్థం. చెత్త సీరియళ్ళు, రోజంతా చెత్త సీరియల్. కాబట్టి వేల ఏళ్లుగా మహిళలకు అవకాశమే లేదు, సమయం ఉండేది కాదు. ఒక 30 ఏళ్ల కింద చూడండి, పాత వాళ్ళు ఉంటారు 70 ఏళ్ల ముసలమ్మలు, వాళ్ళని అడగండి వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి. 3ంటికి లేవాలి, కట్టెల పొయ్యి మీద వండుకోవాలి, పొగ కొట్టంతో ఊదాలి, ఆ పొగబట్టిన పాత్రలను తోమాలి. ఏ పాత్రలు? ఈ స్టీల్ పాత్రలు కాదమ్మా, అవి ఇత్తడి పాత్రలు, మట్టి పాత్రలు. మట్టి పాత్ర తోమేటప్పుడు పగిలిందనుకో అత్తగారు వీపు పగలగొడుతుంది. అంత జాగ్రత్తగా ఉండాలి. ఇల్లంతా అలకాలి, వాకిలి కల్లాపి చల్లాలి, ముగ్గులేయాలి, పశువులు చూసుకోవాలి, వంట చెయ్యాలి కట్టెల పొయ్యి మీద 3 సార్లు. ఎన్ని పనులు! మంచినీళ్ళు బావి దగ్గరికి పోయి తేవాలి, బిందెలు, మళ్ళీ 40 బిందెలో 30 బిందెలో ఉన్నాయా? గుర్తున్నాయా? అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ? అప్పుడు ఎక్కడ టైం ఉండేదా అమ్మా? సీరియళ్లకు టైం లేదు, ముచ్చట్లకు టైం లేదు. ఏదో మంచినీళ్ళ బావి దగ్గరికి వెళితే 4 ముచ్చట్లు ఏదో చెప్పుకొని వచ్చేవాళ్ళు. మళ్ళీ పొలం పని కూడా చేసేవాళ్ళు. అన్ని పనులు. ఇప్పుడు ఏం పని ఉంది ఆడవాళ్ళకి? నాకు చెప్పండి. పని ఉంది అనేవాళ్ళు ఎవరు? నిలబడండి. పని లేదు. లేదు కాబట్టే ఆ పిచ్చి సీరియల్లో అదే పనిగా వస్తున్నాయి. ఎన్ని సీరియల్స్ అండి, చెత్త సీరియల్స్. అవి ఎలా చూస్తారో మాకైతే అర్థం కాదు. అంత నీచమైనటువంటి సబ్జెక్ట్. అందులో మంచి విషయాలు ఉంటాయా? కాపురాలు కూల్చడము, అక్రమ సంబంధాలు, భర్త మీద భార్య, భార్య మీద భర్త కుట్రలు చేయడము. అంతకు మించి మంచి ఉందా సీరియల్? ఏదైనా ఉంటే చెప్పండి, మేము కూడా చూస్తాం. మంచి సీరియల్ ఉంది స్వామీజీ మీరు అనకండి అనేవాళ్ళు ఉంటే చెప్పండి, మాకు చూస్తాం, మేము కూడా తరిస్తాం. బట్టి మహిళలకు అవకాశం ఈనాడు భగవంతుడు ఇచ్చాడు. ఎంత గొప్ప అదృష్టం అసలు. ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తున్నారా? ఏది? అక్కడ ఏమీ లేదు. ఒక భగవద్గీత నేర్చింది లేదు, సహస్రనామాలు నేర్చింది లేదు, ఒక భజన, కనీసము మంగళారతి పాట రాని మహిళలు వేల మంది ఉన్నారు. ఒక పాట రాదు, ఏమీ రాదు. ఏం చేస్తున్నారు మరి? పొద్దంతా ఏం చేస్తున్నారు మీ జీవితాలు? ఆ పిల్లలు పిల్లలు పిల్లలు. ఒక్కరో ఇద్దరో, మళ్ళీ ఇంకా ఇద్దరు కూడా కన్నవాళ్ళు గొప్పవాళ్ళే నా దృష్టిలో. ఒక్కరే చాలామంది. కాబట్టి ఎవరికి వారు ప్రయత్నం చేయాలి. మగవాళ్ళు నాశనం చేశారు, గడప దాటనివ్వలేదు, బురకాలు వేశారు, ముసుగులు వేశారు, ఎన్నో ఉన్నాయి ఆరోపణలు. మహాపురుషులు పుట్టారు, సంస్కరించారు, ఉద్యమాలు చేశారు. మహిళలు కూడా మనుషుల్లాగే బతకాలి అన్నారు. ఎంతమంది మహిళలు, ఎంతమంది మహాపురుషులు పుట్టారు మన దేశం. బాల్య వివాహాలను ఆపేశారు, విధవా వివాహాలను ప్రోత్సహించారు, బహు వివాహాలు వద్దన్నారు. ఒక మగవాడు 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ఆడవాళ్ళకి వీళ్ళే. ఒకసారి భర్త పోతే జీవితాంతం తెల్ల చీర కట్టుకొని కూర్చోవాలి. ఎన్నో మార్పులు వచ్చాయి దేవుని దయ వల్ల. కానీ ఏం చేస్తున్నది మహిళ? ఈనాడు మహిళలు ఏం చేస్తున్నారంటే ఆ సీరియల్ ఒకటి, ఇంకా మిగిలితే టైం మిగిలితే ఆ యూట్యూబ్లో వంటలు, వార్పులు, కొత్త కొత్త వంటలు ఎలా చేయాలి, కొత్త ప్రయోగాలు ఏం చేయాలి, మా ఆయనకి ఏం చేసి పెట్టాలి, పిల్లలకు వస్తే కొత్తగా ఏం చేసి పెట్టాలి, ఇవి ప్రయోగాలు చేస్తుంది.
ఇంకేముందమ్మా, ఇంక ఈ మధ్య ఈ పల్లెటూళ్ళల్లో కూడా బ్యూటీ పార్లర్లు వచ్చాయి. ఉన్నాయి ఈ ఊళ్ళో కూడా బ్యూటీ పార్లర్ ఉన్నాయి. అనుకుంటాం అబ్బో అవి లేకుంటే ప్రాణమే పోతుంది, అసలు తిన్నది కూడా అరగదు. ఆ బ్యూటీ పార్లర్లో పోవడము, బర్త్డే పార్టీ, లేకపోతే ఇంకేదో చిన్న చిన్నవి మ్యారేజ్ డే మేకప్లు, ఇది జీవితం అంతా. మాకు ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేసే మహిళలు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ఈ మా స్వామీజీలు ఎప్పుడైనా వేదిక మీద చూస్తే 100 మంది మగ స్వామీజీలు ఉంటే 5-6 ఉంటారు ఆడ స్వామీజీ. ఎందుకు అంటే ఆడవాళ్లకు మొదటి నుంచి కూడా అలాగా పెంచుతున్నారు, నూరిపోస్తున్నారు. బొట్టు పెట్టుకో, కాటుక పెట్టుకో, పువ్వులు పెట్టుకో, మేకప్ చేసుకో, తయారుగా అని ఆడపిల్లల్ని. అదే అందుకేనా బతుకంతా, జీవితం అందుకేనా ఆడపిల్లగా పుట్టింది? అందుకే అంటున్నారు తల్లిదండ్రులు, ఆడపిల్లకు ముద్దు మరిపే ఉండాలి, సింగారం ఉండాలి. ఇవి చెప్పాయి శాస్త్రాల్లో ఎక్కడైనా ఉందా? ఆడవాళ్ళు మేకప్లు చేసుకొని బాధ్యతలు వదిలేసి, కర్తవ్యాలు వదిలేసి, ఆధ్యాత్మిక సాధన లేకుండా తిరగమని చెప్తున్నాయి శాస్త్రాలు. ఎప్పుడు అవసరమా అప్పుడు చేసుకోండి మేకప్. ఎప్పుడు అవసరమా చెప్పండి? బట్టల పిచ్చి ఒకటి నెత్తికి ఎక్కిచ్చారు, నగల పిచ్చి ఎక్కిచ్చారు, అయిపోయింది. పిల్లల పిచ్చి ఎట్లా ఉండనే ఉంటుంది. అది ఆ పిల్ల పెళ్ళైనా, దానికి పిల్లలు పుట్టినా, వీడికి పిల్లలు పుట్టినా వాళ్ళ గురించి మేము పల్లాడు. ఆడజన్మంతా ఇంతే. అసలు మాకైతే ఆశ్చర్యం వేస్తుంది, అసహ్యం కూడా వేస్తూ ఉంటుంది. ఎన్ని అవకాశాలు వచ్చాయి ఈనాడు, ఎందుకు ముందుకు రావట్లేదు? ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు, పతనమైపోతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మీరంతా కూడా కంకణం కట్టుకోవాలి, దీక్ష తీసుకోవాలి. ఎవరు చెప్పరమ్మా. భర్త ఎందుకు చెప్తాడు? వండి పెడుతుందా లేదా, ఇల్లు చూసుకుంటుందా, అంతే కదా. పిల్లలు ఎందుకు చెప్తారు? ఆ పిల్లలకు సేవలు చేయాలి. అమ్మా నువ్వు ఎందుకమ్మా సేవలు, మాకు అవసరం లేదు, మేము 10వ తరగతికి వచ్చాం, 7వ తరగతికి వచ్చాం, మా పని మేము చేసుకుంటాం, నువ్వు భగవద్గీత చదువుకో అమ్మా, సత్సంగానికి పోమ్మా, ఎన్నో కష్టాలు పడ్డావని ఎవరైనా అంటారా? భర్త అన్నాడు, ఎవరన్నారు? కాబట్టి మహిళలకు భగవంతుడు తొందరగా అనుగ్రహిస్తాడు, గుర్తుపెట్టుకోండి. 10 మంది మగవాళ్ళు పోతే కాని పని 2 మహిళలు పోతే కార్యాలయంలో, ఆఫీసులో అయిపోతుంది. అమ్మగారు వచ్చారయ్యా, ఎవరో వాళ్ళ పాపం తొందరగా పంపించేయండి, ఇంట్లో వాళ్ళు పనులు చేసుకునేది ఉంటుంది అంటారా? లేదు చెప్పు. అందుకని భగవంతుడు కూడా అంతేనట. మగవాళ్ళు 10 ఏళ్ళు తపస్సు చేస్తే వచ్చే ఫలితం ఆడవాళ్ళు 1 సంవత్సరం చేస్తే వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి, మా సొంత మాటలు కాదు. ఎందుకంటే ఇక్కడ త్యాగం ఉన్నది, తపస్సు ఉన్నది, అంకిత భావం ఉన్నది, ప్రేమ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి మహిళల దగ్గర. పురుషుల దగ్గర ఏముంటాయి? ఇటు పుట్టింటిని చూసుకోవాలి, అత్తింటి గౌరవం కాపాడాలి, పిల్లల్ని చూసుకోవాలి, కనాలి. కనడమే పెద్ద తపస్సు. ఆలోచిస్తే అసలు మహిళ ఎంత విలువైంది అనేది ఆలోచించిన వాళ్ళకి తెలుస్తుంది. భూమాత, పొద్దున్న లేస్తే భూమాతకు మొక్కుతాం మనం, లేవగానే భూమాతకు మొక్కాలి. భూమాత నీకు తల్లి అని వేదం చెప్తుంది. తండ్రి ఎవరు మరి? సూర్యుడు తండ్రి. సూర్యోదయం అయినప్పుడు సూర్యుడికి మొక్కుతాం, సూర్య నమస్కారం. కానీ లేవగానే ఎవరికి మొక్కుతాం? భూమాతకు మొక్కుతాం. ఇప్పటికీ కొంతమంది ఉన్నారా? అది 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 ఒక ఆచారం, మన వైదిక ఆచారం. అది భూమి నీకు తల్లి అని వేదం చెప్తుంది. ఆ భూమిలో ఉన్న లక్షణాలే మహిళకు కూడా ఉన్నాయి, ఆ సూర్యునిలో ఉండే లక్షణాలే పురుషులకు ఉన్నాయి. కానీ వాటిని మేల్కొల్పాలి, జాగృతం చెయ్యాలి, తెలుసుకోవాలి. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని. ఉండడం వేరు, తెలుసుకోవడం వేరు, తెలుసుకొని వాడుకోవడం వేరు. ఈ మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ వాటిని గుర్తించి సన్మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో తీసుకురావడం అది ముఖ్యమైనది. బట్టి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మిక సాధన ప్రయత్నాలు చేయాలి. లేని కష్టాలను ఊహించుకోకండి. ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళతామో
నిన్న మేము ఒక ఇంట్లో ఉన్నాము, అమ్మగారి పేరేంటో కూడా నాకు గుర్తులేదు కానీ పేరేంటో, రాత్రి 9-10 వచ్చింది ఆమె మా దగ్గరికి వచ్చి మాట్లాడి ఉన్నారు ఎక్కడ. ఆమె జీవితంలో, ఒక మహిళ జీవితంలో ఇంచుమించు కష్టాలే ఉంటాయి. సామాన్య మహిళకు పెద్ద సుఖాలు ఏమి ఉండవు, ఉంటే గింటే ఆ పుట్టింట్లో ఉన్నంత వరకే. కొత్త ఇల్లు, కొత్త భర్త, కొత్త లోకం, కొత్త ఊరు కదా. మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె ఆధ్యాత్మిక మార్గంలోకి ఎప్పుడు వచ్చిందో అన్నీ సరిదిద్దుకోబడ్డాయి. అన్ని సమస్యలు కూడా మాయమైపోలేదు, కాకపోతే వాటితో ఎలా మెలగాలో ఆమె తెలుసుకుంది. సమస్యలు మాయమైపోవమ్మా. షుగర్ వచ్చింది పోదు, బీపీ వచ్చింది పోదు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది పోదు. కానీ నువ్వేం చేయాలి? మళ్ళీ రాకుండా, అది ఇంకా ఎదగకుండా నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్య సూత్రాలు పాటించాలి, అంతే. అట్లా అమ్మగారు చెప్పారు. పిరమిడ్ ధ్యానం నేను వెళ్ళాను స్వామీజీ. వెళ్ళిన తర్వాత అనేక సమస్యలను నేను తట్టుకొని ఎలా జీవితం గడపాలో ధ్యానం వల్ల నేర్చుకున్నాను. అలాగే మాంసాహారం ఒకటి మానేయడం వల్ల కూడా నాకు చాలా లాభం కలిగింది అని అమ్మగారు చెప్పారు. అట్లా మన జీవితంలో కష్టాలు అంతకుముందు కూడా ఆమె ఉన్నాయి, తెలుసు విషయాలు. కాకపోతే సమస్యలు వచ్చిన తర్వాత వీటి విలువ అర్థమైందని చెప్పారు అమ్మగారు. అట్లాగా ప్రతి ఒక్కరు సమస్యలు వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడేం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు భగవద్గీత, 30 ఏళ్ళకి ఏం భగవద్గీత, 15 ఏళ్ళకి ఏం భగవద్గీత, ఇప్పుడేం ధ్యానం ఏం అవసరం, ఇలా ఆలోచిస్తారు మనుషులు. మనం మొదటి నుంచి గురువుల మార్గంలో, సన్మార్గంలో ఉంటే అసలు సమస్యలే రావు. వచ్చినా మనకు అంటవవి, అంటి ముట్టనట్టుగా ఉంటాం. కాబట్టి మహిళామణులందరూ కూడా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఒక భార్య, ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లెలు ఆధ్యాత్మికమైన మార్పు తెచ్చుకుంటే కుటుంబమే స్వర్గమైపోతుంది. బురద గుంటలోనే కమలం వికసిస్తుంది, కానీ ఆ బురద దానికి అంటదు. ఉంటాయి సమస్యలు, సీతమ్మకు లేవా, సావిత్రికి లేవా, ద్రౌపదికి లేవా? మీరు ఎవరికైనా తీసుకోండి, చరిత్రలో ఎన్ని సమస్యలు ఉంటే వాళ్ళంత గొప్ప దేవతలయ్యా. దుర్గమ్మ రాక్షసులతోటే యుద్ధం చేసి పారిపోయిందా? ఝాన్సీ లక్ష్మీబాయి భర్త చనిపోయాడు, చిన్న బాబు, రాజ్యాన్ని ఆమె ఏలింది, యుద్ధం కూడా చేసింది. చూడండి, ఆ పరిస్థితులు వచ్చాయి, సిద్ధపడే ఉంది ఆమె. చిన్నప్పుడే ఏదో దేవుని దయ వల్ల కత్తి సాము, గుర్రపు సవారని నేర్చుకుందామే. నాకెందుకు ఇప్పుడు ఈ వయసులో? మళ్ళీ ఆమె బ్రాహ్మణుడి కూతురు, క్షత్రియ కాంత కాదు. లక్ష్మీబాయి తండ్రి బ్రాహ్మణుడు. కానీ ఆమె చిన్నప్పుడు తన ఇంటి దగ్గరలో ఇవన్నీ కత్తి సాము, గుర్రపు సవారి పురుషులంతా వచ్చి నేర్చుకుంటున్నారు. చూసి ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుందామే. అది జీవితంలో ఉపయోగపడుతుందని ఆమె కూడా తెలియదు. అట్లాగా మనం ఏది నేర్చుకున్నా వ్యర్థం కాదండి. స్త్రీ బతుకు కేవలం వంటలు వార్పులే కాదు, ఇంకా ఎంతో ఉంది. ప్రతి ఆత్మ కూడా మోక్షాన్ని పొందాలి, స్వర్గాన్ని పొందాలి. ఇది మా శాస్త్రాలు చెబుతున్నాయి. మన జన్మ ఎత్తింది ఏమిటి? ఆడదై పుట్టే కంటే అడవిలో మానై పుట్టింది మేలు అని ఒక సామెత చిన్నప్పుడు అనేవాడు. ఆడదానికి ఆడదే శత్రువు ఇంకో సామెత. అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టి. ఇవన్నీ సామెతలు ఆడవాళ్ళ గురించి. మరి నిజమెంత అబద్ధం ఎంత మహిళలే చెప్పాలి. మరి నిజమేనా ఇవన్నీ? చెప్పండి. పాత వాళ్ళు నిజం అంటున్నారు, కొత్త వాళ్ళు నిజమేనమ్మా? అది ఇవన్నీ కూడా అబద్ధాలే. ఎందుకంటే విద్య, ఆధ్యాత్మిక విద్య లేనప్పుడు ఇవన్నీ నిజాలు. మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటారో, తెలుసుకుంటారో, సాధన చేస్తారో ఇవన్నీ అబద్ధమైపోతాయి. ఎవరి సహాయం అవసరం లేదు. ఆడదానికి ఆడదే శత్రువు ఎప్పుడవుతుంది? కేవలం వంట వార్పు, ఉడవడం, తుడవడం, ఇంతే. నీకు భగవద్గీత తెలియదు, ఆత్మ తెలియదు, పరమాత్మ తెలియదు, మోక్షం తెలియదు, గాయత్రి మంత్రం తెలియదు, ఏది తెలియని పరిస్థితుల్లో ఆడదానికి ఆడదే శత్రువు అని తెలుసుకున్నాక ఎందుకు శత్రువు? అసూయ ముందు పుట్టి ఆడది ముందు పుట్టింది, ఆడది తర్వాత పుట్టిందంటారు. అది కూడా కారణం అంతే.
ఆధ్యాత్మిక విద్య అన్ని విద్యలలో అగ్రేసరం అని చెప్పారు. అధ్యాత్మ విద్యా విద్యానాం, గీతలో వాక్యం. అన్ని విద్యలలో గొప్ప విద్య ఏమిటి అంటే ఆధ్యాత్మిక విద్య. సంక్రాంతికి వస్తే ముగ్గుల పోటీలు పెడతారు, ఇంకేదో పండుగ వస్తే వంటల పోటీలు పెడతారు, ఇవన్నీ. కానీ అసలైన పోటీలు ఏమిటి? ఆధ్యాత్మిక పోటీలు. ఎవరు పెట్టడం లేదు, ప్రోత్సహించడం లేదు. కాబట్టి మహిళకు ఉన్న కష్టాలు, బాధలు, పీడలు, రోగాలు, ఇబ్బందులు, సమస్యలకు ఆమె నేర్చుకోవాలి. అసలు భగవద్గీత మగవాళ్ళకు అవసరం లేదు, మహిళలే నేర్చుకోవాలి. గాయత్రి మంత్రం వాళ్ళే నేర్చుకోవాలి. కానీ ఆ విద్య నుంచి దూరం పెట్టేశారు. అవసరం లేదు, అవసరం లేదు. ఎందుకే నీకు? ఎవరు చెప్పిండే నీకు? పొద్దున్నేసి భగవద్గీత చదువుతున్నావు, ఇవాళ ముసలిదానివా, పిచ్చి పట్టిందా అని ఇట్లా అమ్మ అంటుంది, అత్తమ్మ అంటుంది, వచ్చిన వాళ్ళంతా అంటారు కామెంట్స్. ఇప్పుడు అమ్మగారికి కూడా అట్లాంటి కామెంట్స్ వినే ఉంటారు. కాబట్టి ఎవరు ఏమన్నా సరే ధర్మము ఏమి చెప్తుంది, ధర్మ గురువులు ఏం చెప్తున్నారు, అది మనం పాటించాలి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అమ్మగారిని, చాలా ప్రసన్నంగా, మొహం చూస్తే ప్రసన్నంగా ఉంది, చాలా నవ్వు ముఖం. అంటే ఆమె ఆ ధ్యానం వల్ల ఒక స్థితిని సాధించింది. ఆ స్థితిని సాధించిన తర్వాత ఇంకేమి ఉండదమ్మా. ప్రయత్నం చెయ్యాలి మనుషులు. సీరియల్ చూడకుంటే ఎట్లా స్వామి, మరీ మీరు ఘోరంగా చెప్తున్నారు అంటే, అమ్మ చూడమ్మా, చూడు 2-3 సీరియల్ చూసుకో, ఎవరొద్దన్నారు. కానీ కాస్త ధ్యానం కూడా చెయ్యి, కాస్త భగవద్గీత కూడా చదువు, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్. సరే సీరియల్ చూసుకోండి కాసేపు, కానీ అదే జీవితం. అయ్యో సీరియల్, అయ్యో టైం అయిపోయింది, అయ్యో కరెంటు పోయింది, అయ్యో అయ్యో. సీరియళ్ళ కోసం బతుకుతున్నాం. మన బతుకులు, మన బతుకే పెద్ద సీరియల్. ఒక మహిళ బ్రతుకే 1,00,000 ఎపిసోడ్ల సీరియల్. అది చెప్పుకుంటే ఆ సీరియల్ కంటే ఎక్కువ మహిళ జీవితాల్లోనే ఎక్కువ ఉంటాయి తీస్తే, చెప్పుకుంటే. కాబట్టి సంతోషము, వినోదము, విలాసము ఉండాలి. కానీ మొత్తం అదే అయిపోతే ఎలాగమ్మా? ఉప్పు మంచిదే, ఉప్పు లేకుంటే తినలేము, అలాని ఉప్పే తింటామా? మరి ఎప్పుడు రోజంతా ధ్యానాలు చేసుకుంటూ కూర్చోండి, రోజంతా భగవద్గీత చదవండి అని చెప్పట్లేదు. మనం జీవితంలో ఒక భాగం చేసుకోండి, కొంత అచ్చట ముచ్చట అన్నీ ఉండాలి. అది ఆ ఆసరా అనేది ఉంటే మహిళలు ఎన్నో రకాల సమస్యలను స్వయంగా అధిగమిస్తారు. ఏ పోలీస్ స్టేషన్లు అవసరం లేదు, ఏ కోర్టులు అవసరం లేదు, ఏ పుట్టింటి సహాయం అవసరం లేదు. మనోమూలం జగత్ సర్వం. మనసే ఈ ప్రపంచానికి మూలం అని చెప్పారు. ఇంకొకటి ఏమిటంటే మనస్సు మహిళ ఒకటే అని చెప్పారు. పరోక్షం. మహిళ అంటే బ్రహ్మశక్తి, గుర్తుపెట్టుకోండి. పురుషుడంటే క్షాత్రశక్తి అని చెప్పారు. బ్రహ్మశక్తి అంటే ఏంటి? ఫస్ట్ పవర్ అన్నమాట. క్షాత్రశక్తి పురుషుడు అంటే ఏంటి? సెకండ్ పవర్, అంటే సెకండ్ క్లాస్. నా మాటలు కావు, నేను చెప్పేవేవి నా మాటలు కాదు, గుర్తుపెట్టుకోండి. వేద శాస్త్రాలు చెప్తున్నాయి. మహిళ అంటే ఎవరు? ఫస్ట్ క్లాస్ బ్రహ్మశక్తి, పురుషుడు సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి? మీరు రైలు ఎక్కారు ఎప్పుడైనా? ఫస్ట్ క్లాస్ అపార్ట్మెంట్, సెకండ్ క్లాస్ అపార్ట్మెంట్, థర్డ్ క్లాస్ అని ఉంటుంది. 3 క్లాసులు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏంటి? ఏసీ ఉంటుంది. ఈ పల్లీలు సమోసాలు అమ్మేవాళ్ళు కూడా లోపలికి రావడానికి కుదరదు, బిచ్చగాళ్ళు లోపలికి రారు. అన్ని వసతులు ఉంటాయి. బెడ్ ఇస్తారు, బెడ్షీట్ ఇస్తారు, నెత్తి కింద పెట్టుకోవడానికి ఒక దిండి ఇస్తారు, ఏమేమో ఇస్తారు. 1,500-2,000 రూపాయలు ఉంటుంది. మామూలు సెకండ్ క్లాస్ అయితే సగంలో సగం ఉంటుంది, 500-600. థర్డ్ క్లాస్ అయితే 100 రూపాయలు ఉంటుంది. అంటే మహిళలు ఫస్ట్ క్లాస్ అంటే మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి గౌరవము, ఎటువంటి విలువ సమాజం ఇవ్వాలి, వాళ్ళు ఉండాలో ఇది చెప్తుంది. ఆడబిడ్డ మర్యాదలు ఉంటాయా లేదా? మగబిడ్డ మర్యాదలు ఉంటాయా? ఎందుకుండవు మరి? మగవాళ్ళు ఏం పాపం చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ కూడా చూడండి, ఆడబిడ్డలందరికీ బస్సు ఫ్రీ,
పోండి, పుట్టింటికి పోండి, తమ్ముడు దగ్గరికి పోండి, బాబాయ్ దగ్గరికి పోండి. ఎన్ని రోజులు ఇండ్లలో మగ్గుతారు, ఎన్ని రోజులు వంటింటి కుందేలాగా పడి ఉంటారు అని ఒక అవకాశం ఇచ్చింది. ఎప్పటికీ ఉంటుందా ఉండదో చెప్పలేం. ఇప్పటికైతే దొరికింది, ఇక తిరుగుతున్నారు పాపం. 70 ఏళ్ళ ముసలమ్మ తిరుగుతుంది, 15 ఏళ్ళ అమ్మాయి తిరుగుతోంది. అందరూ సమయం దొరికితే వెళుతున్నారు, యాత్రలకు పోతున్నారు. మా దగ్గర కూడా మా ఆశ్రమానికి ఎక్కడో జగిత్యాల నుంచి 10 మంది 15 మంది మహిళలు ఆ బస్సుల్లో పడి వచ్చారు. 5-6 సార్లు వచ్చారు. ఎందుకు? అవకాశం ఉంది కాబట్టి. అదే భర్తను అడిగారు, ఎంతనే, ఎక్కడికి వెళ్తావే, ఏం పని నీకు, ఎంత, 500 కావాలన్నా, 500 నీ తాత ఇచ్చిండా, నీ అయ్యి ఇచ్చిండా, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇక మీకు తెలవందే ఉందిలేండి. అదే రేవంత్ అన్న ఇచ్చిండు, మేము పోతాం ఫ్రీగా, నువ్వు ఇచ్చే మొహం అనేది అసలు ఈ అవకాశాన్ని కూడా వినియోగించనివ్వా అని చెప్పి గట్టిగా అడిగి పోతున్నారు. ఇక్కడ కూడా చాలామంది అలా వచ్చి ఉంటారు దూరం నుంచి. కాబట్టి మహిళలను గౌరవించడము ఒక ఆడబిడ్డగా, ఆడపడుచుగా అనేది భారతదేశ సంప్రదాయం. అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉన్నట్టు లేదు. కేవలం మనమే, అమ్మాయి పెళ్ళైపోయింది, అత్తగారింటికి పోయింది, ఇంటి పేరు మారింది, గోత్రం మారింది, ఊరు మారింది, బంధువులు మారిపోయారు, ఇంకేం గౌరవం ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి, ఆలోచించండి. అన్నీ తీసుకొని పోయింది, ఇచ్చే కట్నం కూడా ఇచ్చేసాం, మళ్ళీ ఎందుకు గౌరవించాలి? మళ్ళీ వచ్చినప్పుడల్లా మర్యాదలు ఎందుకు చేయాలి చెప్పండి? ఎందుకు చేయాలంటే ఆమె పుట్టింటి పేరు, అత్తింటి గౌరవము ఏది నిలపాలన్నా ఆమె మీదనే ఉంది. ఈ కుటుంబాన్ని వదిలి త్యాగం చేసి మరొక కుటుంబాలను పెంచి పోషించడానికి వెళుతుంది, ఒక త్యాగమూర్తిగా వెళుతుంది ఆమె. మగవాళ్ళు వెళుతారా? అంత దమ్ముందా, ధైర్యం ఉందా? ముక్కు మొహం తెలియని ఇంట్లో వెళ్ళి కలిసిపోయి వారింట్లో వారి వంశానికి, సంతానాన్ని కానీ పెంచి పెద్ద చేయాలి. కొత్త వాళ్ళు, అత్త ఎవరో తెలియదు, మామ తెలియదు, ఆడపడుచులు ఎవరో ఉంటారంతా. ఊరు వేరే, అభిరుచులు వేరే, వంటలు వేరే, ఇన్ని తెలుసుకొని కలిసిపోవాలి. ఒక తల్లి అప్పుడే పుట్టిన బిడ్డను అర్థం చేసుకుంటుందండి. ఏ స్కూల్లో చెప్పరు, ఏ కాలేజీలో నేర్పించరు, ఏ తల్లి కూడా నేర్పదు. ఆ భాష ఏమిటో, ఆ కథ ఏమిటో వాళ్ళకి అర్థం అవుతుంది. ఆమెకు ఈ అత్తగారింటికి పోయి వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టమా? నోరు లేని ఒక పసిబిడ్డను ఒక తల్లి అర్థం చేసుకుంటుంది. మరి నోరున్న మనుషుల్ని అర్థం చేసుకోవడం కష్టమే కాదు. బట్టి కొన్ని శక్తులు భగవంతుడు ఇచ్చాడు మహిళలకు ప్రత్యేకంగా. తలకిందులుగా తపస్సు చేస్తే మగవాళ్ళకు వస్తాయేమో ఆ శక్తులు. అందుకే స్త్రీలు తొందరగా మోక్షాన్ని పొందుతారని చెప్తున్నాయి శాస్త్రం. ఎందుకంటే బ్రహ్మశక్తి ఫస్ట్ ఇంపార్టెన్స్, పురుషులైతే లేట్. 10 మంది 50 మంది మహిళలు పోయి ధర్నా చేస్తే దెబ్బకు గవర్నమెంట్ దిగొస్తుంది. 1000 మంది పురుషులు పోతే లాఠీ చార్జ్, కర్ర కొట్టంటారా, కొట్టండి, పోలీసులు అంతా ఎగబడతారు, కొడతారు. కాబట్టి ఆడబిడ్డకు గౌరవం ఎందుకుంది అంటే త్యాగముతోటి, ప్రేమ వల్ల. కష్టాలు, బాధలు ప్రత్యేకంగా లేకపోయినా అసలు బిడ్డను కనడమే పెద్ద కష్టం. ఎంతోమంది, మీకు తెలుసో లేదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు బిడ్డను కనే సమయంలో రక్తము లేక సౌకర్యాలు లేక బలహీనత వల్ల చనిపోతుంటారు ప్రపంచమంతా. ఈ త్యాగం కాదా చెప్పండి? ప్రతి కానుపు ఒక జన్మ అని చెప్పారు. ప్రతి కానుపు ఒక జన్మ. మగవాడికి జన్మనా అది? వాడికి ఏముంది, పోయేదేముంది, వచ్చేదే దులుపుకొని పోయేదని. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మహర్షులు చెప్పారు, ఒక మహిళ అంటే దేవత అని చెప్పారు. ప్రత్యేకంగా ఆమెమో ఇంకా తపస్సులు చేస్తే ఇంకా మహాదేవత అవుతుంది. ఏది చేయకపోయినా సరే ఆడదై పుట్టడమే దేవత జన్మ అన్నారు. అందుకే శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తరి అనే గ్రంథం లోపల ఒక విషయం రాశారు. ప్రత్యక్ష దేవత ఎవరు అని ప్రశ్న. జవాబు ఏమిటి? మాత అన్నాడు. జవాబు ఎవరు? తల్లి. తల్లి ప్రత్యక్ష దేవతట. మరి తల్లికి ప్రత్యక్ష దేవతను వదిలేసి గుడికి వెళ్తున్నారు చాలామంది. అమ్మవారు పూజలు చేస్తున్నారు, కాళికాంబకు, లేక దుర్గమ్మకు. చాలామంది మగవాళ్ళు గుళ్ళ చుట్టూ తిరుగుతుంటారు.
అమ్మకు మాత్రం అన్నం పెట్టాడు వాడు. అమ్మకు పట్టు చీర కానీ కనీసం నూలు చీర కూడా కొనిచ్చే మొహాలు కాదు. కానీ గుళ్ళో వెళ్ళి అమ్మకు పూజలు చేస్తుంటాడు. ప్రత్యక్ష దేవత తల్లి అని మనకు శంకరాచార్యుల వారు చెప్పారు. పెళ్ళైన తర్వాత అయితే ఇంకా పూర్తిగా రంగు బయటపడుతూ, నిజంగా మనసు ఉంటే, ప్రేమ ఉంటే, సరే భార్యను చూసుకోవద్దని ఎవరు చెప్పట్లేదు. ఆమెను చూసుకుంటూనే నీవు చేయవలసిన సహాయము కానీ సేవ కానీ చేయవచ్చు. ప్రతి ఒక్కటి తెలియాలని ఏం లేదు, ప్రతి ఒక్కటి భార్యకు తెలిసేలా చేయాలని ఏం లేదు. రెండు పక్కల బుద్ధి కలిగి తెలుసుకొని ప్రవర్తించాలి, అది తెలివి అంటారు. ఆ తెలివి లేకపోవడం వల్ల చాలామంది తల్లి ఉసురు పోసుకుంటూ ఉంటారు. కాబట్టి మహిళా శక్తి మామూలు శక్తి కాదు, దాన్ని మనము విలువ కట్టలేమని చెప్పారు. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఒక ల్యాబొరేటరీ అంటే ప్రయోగశాలలో ఒక మగవాడి శరీరం తయారు చేయాలి అంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల ఖర్చు అవుతుందో లెక్క వేశారు. ఒక 5 కోట్లు అనుకున్నాం. అదే ప్రయోగశాలలో ఒక ఆడ శరీరాన్ని తయారు చేయాలి కృత్రిమంగా. ఎంత అవుతుందంటే ఇది 5 కోట్లు అయితే అది 50 కోట్లు అన్నారు. అంత విలువైనటువంటిది, సున్నితమైనటువంటిది మహిళ యొక్క శరీరం. శరీరమే కాదు, మనస్సు కూడా. అందుకే మనస్సును మోహిని అంటారు, మనోమోహిని అంటారు. మనస్సును స్త్రీతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి ఎన్నో శక్తులు ఉన్నాయి, కానీ గుర్తించడం లేదు, తెలుసుకోవడం లేదు. నాకేమీ లేదు, అన్యాయం చేశాడు దేవుడు, ఆడజన్మనే వేస్ట్ వేస్ట్ అనుకుంటున్నారు. ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ వచ్చిందమ్మా. భర్తతో గొడవలు, లేదా భర్త తాగుబోతూ, లేదా అప్పులు చేయడం, ఇవన్నీ పాపం భరించి ఇక తట్టుకోలేక ఆమె పోయి బావిలో దూకడమో విషం తాగడమో. దాంతోపాటు ఆమె పోతే పోయింది, ఆ పిల్లలకు కూడా విషం పెడుతున్నారు, చంపేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఇది కొత్త ట్రెండ్. నేను పోయిన తర్వాత నా పిల్లలు ఎందుకు ఉండాలి అనో, మరి నా పిల్లలు కష్టాలు పడతారనో, మరి వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలియదు, కానీ అలాగా చంపేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే తనలోని శక్తులను తెలుసుకోకపోవడం. తక్కువ ఏమీ చేయలేదు భగవంతుడు, ఆడవాళ్ళకి తక్కువ చేయలేదు, మగవాళ్ళకి ఎక్కువ చేయలేదు. ఎవరికి ఇవ్వవలసినవి వాళ్ళకి ఇచ్చేశాడు, కానీ వాటిని గుర్తించి వాడుకోవడం జరగడం లేదు. అందుకే మనకు మహిళలో త్యాగము, సేవ, 2 శక్తులు ఎక్కువ ఉంటాయండి, పురుషుల్లో ఉండవు. ఇంటి పేరు వదిలేసింది, బంధుమిత్రులు, అన్నదమ్ములు, తల్లి తండ్రులను, చివరికి ఎంతకంటే చూడండి ఎంత భయంకరం అంటే, తల్లి తండ్రి చచ్చిపోతే కూడా కూతురుకు మైల లేదు, అంటు లేదు. ఉందా? ఆమె పాటిస్తుందా? ఎందుకంటే గోత్రం మారిపోయింది, ఇల్లు మారిపోయింది. అంటే ఎంత గొప్ప త్యాగం చెప్పండి. ప్రపంచంలో అత్యంత ప్రధానమైన వ్యక్తులు తల్లిదండ్రులే. వాళ్ళు చనిపోతే కూడా ఆమెకు అంటు లేదు, మైల లేదు. అంటే చూడండి ఎంత త్యాగం చేసి ఉండాలి. ఎవరు గుర్తిస్తున్నారు, ఎవరు తెలుసుకుంటున్నారు చెప్పండి సమాధానం. కాబట్టి అందుకే ఆమె దేవత అని చెప్పేశారు. నువ్వు ఇంకే తపస్సు చేయకపోయినా దేవతవే, కాకపోతే ఇంకా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుంటే నువ్వు మామూలు దేవతవు కాదు, ఇంకా మహాదేవత అవుతావు. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేయకుండా మనము ఆధ్యాత్మిక సాధనలో, శోధనలో గడపాలి. మీరంతా పుణ్యాత్ములు, మహిళామణులు ఎట్లా అట్లా ఇల్లు వదిలేసుకొని ఇక్కడ వచ్చి పడ్డారు 2-3 రోజులు. మామూలుగా ఇల్లును మీరు వదులుకుందామన్నా ఇల్లు వదలదు. ఆడవాళ్ళు వదిలించుకోవడం చాలా ఇబ్బంది, ఎన్నో ఉంటాయి బాధ్యతలు. ఇప్పుడు తగ్గాయి అనుకోండి, పశువులు ఉండేవి ఒకప్పుడు, పశువులు లేవనుకోండి, అయినా పిల్లలు స్కూల్ ఉంటుంది, ఏవో ఉంటాయి పనులు. కాబట్టి వచ్చి వినడము అనేది, ఒక మహిళ మారితే కుటుంబం మారుతుంది. కాబట్టి రాముడు గొప్పవాడు, మర్యాద పురుషోత్తముడు అని చెప్పుకుంటున్నామమ్మ. చాలామంది తెలియదు మర్యాద పురుషోత్తముడు అంటే ఏమిటి, మర్యాద అంటే ఏంటి. మర్యాద తప్పుతున్నావయ్యా, మర్యాదలో ఉండు వాడుతుంటాం. మర్యాద అంటే సంస్కృతంలో సరిహద్దు, హద్దు అన్నమాట.
హద్దు మీరితే మర్యాద దాటినాడు, హద్దులో ఉంటే మర్యాదలో ఉన్నాడు. మర్యాద పురుషోత్తముడు రాముడు అంటే రాముడు ఎక్కడికి పోయినా ఎవరితో వ్యవహరించినా ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడడం కానీ వ్యవహారం కానీ. అక్క, చెల్లె, అమ్మ, చిన్నమ్మ, పక్కింటి ఆవిడ ఎవరైనా కావచ్చు, ఒక మహిళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు, ఎక్కువ ఎక్స్ట్రాలు చేయకు. చివరికి ఏం చెప్పారో తెలుసా అమ్మ? ఒక తల్లి ఒక కొడుకు, ఒక చెల్లి ఒక అన్న కూడా ఒకటే మంచం మీద కూర్చోకూడదు అని చెప్పారు. అది అనర్థాలకు దారితీస్తుంది అన్న. ఒకటే ఆసనం మీద కూర్చోకూడదు. అది మహిళ పట్ల, ఆమె కూర్చుంటే కూర్చో, నువ్వు నిలబడు, కానీ నువ్వు కూర్చొని ఆమె నిలబెట్టవు. కానీ ఇద్దరు ఒకే దాని మీద కూర్చోకూడదు. సొంత తల్లి కొడుకులైనా అక్క తమ్ముడైనా ఎవరైనా కావచ్చు. బట్ ఇది మర్యాద. ఆ మర్యాద ప్రకారంగా రాముడు జీవితాన్ని గడిపాడు. అందుకే ఈ మర్యాదలు ఎవరు నేర్పారు అంటే తల్లి నేర్పింది. తల్లి నేర్పింది ఏ స్కూల్లో ఏ టీచర్ నేర్పరండి. తల్లి మొట్టమొదలు ఏంటంటే పునాది వేస్తుంది. పునాది వేస్తే మా బోటి గురువులు ఏం చేస్తాం, గోడలు కడతాం, డాబా వేస్తాం. పునాది లేనిది ఎవరు గోడలు కట్టలేరు. తల్లి ఎంతో కొంత సంస్కారం ఇస్తేనే పాఠశాలలో గురువులు మెరుగులు దిద్దుతారు. తల్లికే లేకపోతే. కాబట్టి కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని చదువుతున్నాం. సుప్రభాతం మొట్టమొదలు రాముడి పేరుతో కాదమ్మా, కౌసల్య పేరుతో మొదలు పెడతాం. ఎందుకు అంటే కౌసల్య నడవడి నేర్పింది, మర్యాద నేర్పింది. అందుకే చూడండి, మీకు రామాయణంలో ఎక్కడా కూడా కౌసల్య గొడవ పడ్డట్టు కనిపించదు. కైకేయితో గొడవ పడిందా? నా కొడుకును అడవికి ఎందుకు పంపుతావు నువ్వు, నీకేం పోయే కాలం వచ్చింది అని చెప్పి గొడవ పడాలంటే పడవచ్చు, పడలేదు. కొన్ని భర్తతో గొడవ పడిందా? నీకు చిన్న భార్య మీద ప్రేమ ఉంటే ఉండని, ఏమైనా చేసుకో, ఆమెకి ఏమైనా ఇచ్చుకో, నా కొడుకును అడవికి ఎలా పంపిస్తావు, పొమ్మని ఎలా చెప్తావు? సరే అది వదిలేద్దాం. కొడుకుతోటైనా అనిందా, మీ నాన్నకు ముసలోడై బుద్ధి పాడైంది, మీ చిన్నమ్మకు తెలివి తక్కువ, స్వార్థము, వాళ్ళ మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు, వెళ్ళకు అని చెప్పిందా? కాబట్టి అందుకే కౌసల్య సుప్రజ రామ అని చదువుతున్నాం. అంటే ఈ రకమైన వంకర ఆలోచనలు కౌసల్యకు లేవు, రాముడికి లేవు. అందుకే రాముడు ఎప్పుడూ కూడా అడవిలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కైకేయిని తిట్టినట్టు, దశరథుడిని తిట్టుకున్నట్టు ఎక్కడ కనిపించదు మనం. ఇదేదో నా పూర్వజన్మ పాపం, నా కర్మ అనుకున్నాడు తప్ప మా చిన్నమ్మ కుట్రలు చేసి అడవికి పంపింది, దుర్మార్గురాలు అని అలా తిట్టుకోలేదు. సీతమ్మ కూడా తిట్టినట్టు కనిపించదు మరి. తిడితే రాముడే తిట్టింది తప్ప ఎవరిని తిట్టలేదు. కాబట్టి ఇలాంటి సంస్కారం అన్నమాట. తల్లి సంస్కారం గొప్పదన్నారు. అందుకే ఎన్ని పోలీస్ స్టేషన్లున్నా, ఎన్ని కోర్టులున్నా, ఎన్ని యూనివర్సిటీలున్నా, ఎన్ని పాఠశాలలున్నా తల్లి నేర్పకుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. శివాజీ కూడా అంతేనమ్మా. శివాజీ తల్లి జిజియాబాయ్ గడప దాటలేదు. మీరన్నా ఇప్పుడు కాస్త షాపింగ్లు అటు ఇటు పోతున్నారు, ఆమెకి ఏమి తెలియదు పాపం, ఇంట్లో ఉండడం. ఆ పిల్లాడిని పెంచింది. నీతి వాక్యాలు, కథలు, మహాపురుషుల కథలు చెప్పేది. రామాయణం భారతం నుంచి చదువు రాదా మీకు? అప్పట్లో చదువుకునే అవకాశం లేదు మహిళలకు. అవన్నీ చెప్పి వీరుడిగా తయారు చేసింది, పిరికి పందలాగా చేయలేదు. ఇప్పుడు తల్లులు ఉన్నారు, సైకోల్లా తయారు చేస్తున్నారు. సైకో, శాడిస్టు, సైకో ఒకడే కొడుకు. ఇంకా వాడిని ఎట్లా తయారు చేస్తారంటే ఒక బానిస, కుక్క కంటే హీనం అనమాట. ఆ చేసుకున్న అమ్మాయి వచ్చిన తర్వాత అన్ని బయటపడతాయి. ఏదైనా అమ్మ పర్మిషన్ ఇవ్వాలి, అమ్మ చెప్పినట్టే ప్రతి ఒక్కటి. ఇంకా వాడిని ఏమంటారు మరి, కొడుకు అంటారా, బానిస అంటారు? వ్యక్తిత్వం ఉండదు. అటువంటి వాళ్ళను తయారు చేస్తున్నారు ఈ కాలం మహిళలు. నేను చాలా మందిని చూసాం, పెళ్ళైతుంది, వారం 10 రోజుల్లో అమ్మాయి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళ లక్షణాలు అలా ఉంటాయి మరి పెంపకం. బట్ తల్లి ఎలా పెంచాలి కొడుకుని అంటే వీరునిలాగా పెంచాలి, చవట దద్దమ్మలాగా పెంచొద్దు. మగపిల్లాడిని మగపిల్లాడిలాగా పెంచాలి. ఆడపిల్లల్లాగా పెంచుతున్నారు ఇప్పుడు, గంప కింద కోడి పిల్లల్లాగా పెంచుతున్నారు. ఎందుకంటే
మహిళ తన యొక్క స్వభావాన్ని కోల్పోతున్నది. కాబట్టి మనం ఎందుకు చెప్పుకుంటాము కౌసల్య, జిజియాబాయి, యశోద? పెంపుడు తల్లి యశోద, అసలు తల్లి ఏమో జైల్లో ఉంది శ్రీకృష్ణుడికి కదా. పెంపుడు తల్లి యశోద. మరి యశోదకి ఎంతో యశోదా కృష్ణుడు, దేవకీనందనుడు. కాబట్టి మనలో ఉన్నటువంటి మంచి గుణాలను, లక్షణాలను బయటికి తీయండి, పరిమితం చేయకండి. అమ్మ ఎవరికైనా అమ్మ అని నానుడి వింటాం మనం. నాన్న ఎవరికైనా నాన్న అని విన్నారు ఎప్పుడైనా మీరు? గురువు ఎవరికైనా గురువే. మన గురువే, ఎవరైనా గురువే. కానీ అమ్మకే ఆ విలువ ఇచ్చారు. ఆ అమ్మ మనసు ఉన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? తన పిల్లల్ని, అందరు పిల్లల్ని ఒకే రకంగా చూసేవాళ్ళు. ఈ కాలంలో అయితే మరీ తగ్గిపోయారు. తన పిల్లల్నే కాల్చుకు తినే తల్లిదండ్రులను చూస్తున్నాం మేము. ఇది కొత్త సంప్రదాయం అన్నమాట. మంది పిల్లల్ని ప్రేమించకపోయినా పర్లేదు, కానీ మీ పిల్లల్ని ఎందుకు కాల్చుకు తింటున్నారయ్యా? చెప్పినట్టు వినట్లేదు వాడు. చెప్పినట్టు వినాలి. చెప్పినట్టు కుక్క కూడా వినదు, పిల్లి కూడా వినదు. వాడెందుకు వింటాడు? వాడు వినట్లేదంటే వాడికి బుద్ధి ఉన్నట్టే. నచ్చజెప్పు, బతిపిల్ల ఆడుకో, కొట్టకండి, హింసించకండి, వేధించకండి. బాలల మీద అత్యాచారాలు, హింసాకాండ ఎంత అంటే ఏ హక్కులు లేవు ఇక్కడ మన దేశంలో. అదే అమెరికాలో అయితే 5 ఏళ్ల పిల్లవాడు పోయి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తాడు. అనడానికి కూడా కుదరదు అక్కడ. మనం నోటికొచ్చిన తిట్లు, ఎక్కడి కోపమో పిల్లల మీద చూపిస్తారు, వీపు విమానమోతో మోగిస్తారు. చాలా మంది తర్వాత వాడిని పట్టుకొని ఏడుస్తారు. ఏం లాభం? వాడి మనసు గాయపడ్డ తర్వాత ఎందుకు కొడుతుందో వాడికి తెలియదు. చిన్న తప్పుకు పెద్ద శిక్షలు వేసేవాళ్ళు ఉన్నారు. అలాగా తల్లి అంటే భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న ఆహారానికి, ఈ కల్తీ భోజనాలకు ఓపిక కూడా పోతుంది మహిళలకు కూడా. వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆహార దోషం. కనుక మహిళామణులు, భారతదేశ మహిళామణులు చరిత్రకి ఎక్కారండి. ఇక ప్రపంచ మహిళల సంగతి పక్కన పెడతాం. వాళ్ళంతా ఒకెత్తు, భారతీయ మహిళలు ఒకెత్తు. చరిత్ర సృష్టించారు, సృష్టిస్తూనే ఉన్నారు. భర్త చనిపోతే భర్తతో పాటు చితిలో దూకి చనిపోయారు మహిళలు. కొంతమంది బలవంతంగా చంపారు, అది వేరు విషయం. కొంతమంది స్వచ్ఛందంగా పోయి దూకేశారు. చిత్తోడు రాణి పద్మిని తన 16,000 మంది చెలికత్తలతో అగ్నిగుండంలో ప్రవేశం చేసి, ఎందుకంటే ఆ శత్రువులు, విదేశీ మూకలు కోటను ఆక్రమించి మహిళలను చెరపడతారు. వాళ్లకు భార్యలుగా, ఉంపుడు గత్తలుగా ఉండడం ఇష్టం లేక అడవి ఆ అగ్నిలో దూకి చనిపోయారు. దాన్ని జౌహర్ అంటారు. అంటే చనిపోవడం అంటే ఏడ్చుకుంటూ పోవడం కాదండి. సినిమాలో చూసుంటారు, చక్కగా పొద్దున్నే స్నానం చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం, పుట్టింటికి పోయేటప్పుడు ఏడ్చుకుంటూ ఎవరు పోరు, సంతోషంగా పోయినట్టు. అలాగా పాటలు పాడుకుంటూ, భక్తి గీతాలు పాడుకుంటూ అగ్ని లోపల గుంపులుగా పోయి దూకేశారు. ఏ దేశంలో అయినా ఉందా చెప్పండి? మరి ఏంటి భారత నారి చరిత్ర అంటే? మరి అటువంటి మహిళామణులకు ఈనాడు ఈ దేశంలో ఏముంది? పేపరు తిరిగేస్తే అత్యాచారాలు, ఘోర. ఎందుకంటే అది తల్లి తప్పే. మళ్ళీ పరోక్షంగా తల్లి దగ్గరికే వస్తుంది సమస్య. ప్రతి పిల్లవాడు ఒక తల్లి ఒడిలోనే పెరుగుతాడు. దొంగ అక్కడే, రౌడీ అక్కడే, హంతకుడు అక్కడే, అత్యాచారి అక్కడే. మరి ఆ తల్లి సంస్కరించాలి కదా. సంస్కరణ ఇస్తే మార్పు వస్తుంది. ఇవ్వట్లేదు తల్లికి సమయం లేదు. ఇప్పుడు చెప్పా కదా ఇప్పటిదాకా, మేకప్లు, సీరియళ్ళు, సొల్లు కబుర్లు, ఫోన్లోనైతే గంటలు ముచ్చట్లు, ఇంకా పనికి వాళ్ళ ముచ్చట్లు. ఏమిటో అర్థమే కాదు. ఎప్పుడో ఫ్రెండ్స్, 2వ తరగతి ఫ్రెండ్లు, 3వ తరగతి ఫ్రెండ్లు, వేలు విడిచిన మేనమామ, వీళ్ళందరితో ముచ్చట్లు. కాబట్టి అందువల్ల పిల్లవాడు సరిగ్గా సంస్కారంగా ఎదగడం లేదు. మనకి చివరికి ఎంతకు వచ్చిందో తెలుసా అమ్మ మీ మహిళామణుల యొక్క నిర్వాకం? మేము ఎండాకాలంలో క్యాంపులు పెడుతూ ఉంటాం పిల్లల కోసం, చిల్డ్రన్స్ క్యాంప్ అని, 15 రోజులు. ఆ పిల్లలు వస్తే రాక్షసుల్లాగా వస్తారు.
ఎవరికి డిసిప్లిన్ ఉండదు, శ్రద్ధ ఉండదు, నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉండదు. ఆ తల్లిదండ్రులు బలవంతంగా పడేసిపోతారు. వాళ్ళను చక్కదిద్దాలి. చూడండి ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు అనేది వాళ్ళని చూస్తే మాకు అర్థమవుతుంది. ఏమీ సంస్కారం ఉండదు, తినేటప్పుడు ఉండదు, వినేటప్పుడు ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులు వదిలేస్తున్నారు వాళ్ళని గాలికి. చెప్పండి అమ్మా, మంచి మాటలు చెప్పండి, 10 సార్లు చెప్పండి, 100 సార్లు చెప్పండి, తప్పులేదు. తల్లిదండ్రులు సంస్కారం ఇవ్వకుంటే ఎవ్వరము ఏమి చేయలేం. మేము ఆ 15 రోజులు ఏమొస్తుంది చెప్పండి సంస్కారం? నువ్వు 15 ఏళ్ళు పెంచిన పిల్లవాడికి సంస్కారం రాలేదు, ఇప్పుడు కొత్తగా ఆ 15 రోజుల్లో మేమేం తీసుకొస్తాం? బట్ ఇది చాలా ముఖ్యమైన విషయం అండి మహిళామణులారా. పిల్లవాడికి వంటలు చేసి పెట్టడము, బట్టలు ఇవ్వడము, సౌకర్యాలు కల్పించడము, ప్రేమను పంచడము, అన్నం కలిపి ముద్దలు తినిపించడం, వీటన్నిటికంటే సంస్కారం ఇవ్వడం ముఖ్యమండి. గురువుతో ఎలా ఉండాలి, ఇంటికి వచ్చిన చుట్టంతో ఎలా ఉండాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, అక్కతో ఎలా ఉండాలి, పరాయి స్త్రీలతో ఎలా ఉండాలి నేర్పుతున్నారా? చెప్పండి, ఆలోచించుకోండి. టీవీ ముందు వదిలేస్తున్నారు, లేకుంటే ఆ సెల్ ఫోన్ ఒకటి వచ్చింది, అది వాడి మొహాన కొడుతున్నారు. పీడా పోతుంది, మా తెరువు రారు అనుకుంటున్నారు. కానీ ఆ సెల్ ఫోన్ చూసి వాడు ఇంకా కోతిపోయి చింపాంజీలాగా తయారవుతుంది. కాబట్టి తల్లిదండ్రులే, ముఖ్యంగా తల్లి మంచి మాటలతో చెప్తే తప్పకుండా వింటారండి. ప్రపంచంలో వినని వాళ్ళు ఎవరు లేరు. పెద్ద పెద్ద సింహాలు, పులులు కూడా ఒక తల్లి ప్రేమ ముందు లొంగిపోతాయని చెప్తూ ఉంటారు. మహారాష్ట్రలోనే ఉంది ఒక ఆవిడ, ఆమె పేరేంటో నాకు తెలియదు. పులి పిల్లల్ని పెంచుతుంది ఆమె. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె ముందు, మరి ఆ వీడియోలు కూడా చూస్తుంటారు, ఆమెనేమి చేయట్లేదు, ఆమె కూడా ఏం భయపడటం లేదు. అంటే ఒక ప్రేమ అనేది చాలా గొప్పది. కానీ ఆ ప్రేమను ఎలా వాడుతున్నాం, దేనికి వాడుతున్నాం అంటే వాడు చెడిపోవడానికి, నాశనం కావడానికి, సోమరిపోతు కావడానికి, పని దొంగ కావడానికి, దానికి వాడుతున్నారు మహిళామణులు. అందుకే ఎక్కడ చూసినా కూడా చెత్త సరుకు పెరిగిపోతుంది. మాకు చెప్పాలంటే భయం వేస్తుంది. ఈ క్యాంపులు పెట్టుకోలేదు మేము, ఇంకా ఒకసారి పెట్టాము, ఒకసారికి బొప్పి కట్టింది. ఇంకా సబ్జెక్టు చెప్తామా, ఓ పక్క డిసిప్లిన్ చెప్తామా, ఏం చెప్తాము? ఎవరు కుదురుగా కూర్చోరు, కదులుతుంటారు, మెసులుతుంటారు. ఏం చెప్తాను చెప్పండి? కాబట్టి ఒక తల్లి గొప్ప జాతిని, మానవ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. అది మహిళకి ఇచ్చిన శక్తి. అలా తీర్చిదిద్దితే ఆ బాలుడు, ఆ కొడుకు నిన్ను తప్పకుండా నెత్తి మీద పెట్టుకుంటాడు. కానీ నువ్వు వాడిని చెడగొడితే వాడు నీ పీక పిసికేస్తాడు, నీ పరువు తీస్తాడు, నాశనం పట్టిస్తాడు. కాబట్టి ఎటు పోయినా సరే చిట్ట చివరికి తప్పులన్నిటికీ ఫలితం ఎవరు అనుభవించాలి? మహిళ. తప్పదు, ఇంకా చివరికి అక్కడికే. కన్నవు కొడుకును చూసుకోలేదా అని భర్త కూడా తిడతాడు. భర్త కూడా తాగుబోతయ్యాడు, దొంగ అయ్యాడు, పని దొంగ. దొంగ అంటే పని దొంగ, సోమరిపోతూ, నిద్రపోతూ, తిండిపోతూ ఉన్నారు చాలామంది. ఏం చేయాలి? వాడిని వదిలేసేయాలి. అంటే సంస్కరించడానికి ప్రయత్నం చేయాలి, సంస్కరణ కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కుదరలేదు, డాక్టర్ కూడా ప్రయత్నం చేస్తాడు ప్రాణాలు పోసి బతికించడానికే. ఇంకా ఎందుకు ఆ మందులు పని చేయకపోతే వదిలేస్తాడు. మహిళలు చాలా మటుకు ప్రయత్నం చేయాలి. కానీ వాడు మరీ ముదిరిపోయి అసలుకే ఎసరు పెట్టే పరిస్థితి ఉంటే వాడిని వదిలేసుకోవడం ఉత్తమం. ఈనాడు ఉన్న కాలధర్మాన్ని బట్టి చెప్తున్నాను, ముదిరిపోయినటువంటి మగవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆడవాళ్ళైనా కూడా ఉన్నారు. కాబట్టి మహిళామణులు చాలా శక్తిమంతులు, తక్కువ అనుకోకండి. మీరు చూడండి, దుర్గమ్మ, కాళికాంబ ఎన్ని చేతులు? 2, 4, 8, 18 చేతులు. విష్ణుమూర్తికి 4 చేతులు, శివుడికి 4 చేతులు కనబడతాయి. 18 చేతులు ఎక్కడైనా కనబడతాయి చెప్పండి? అంటే మహిళ శక్తి అంత గొప్పదనమాట. ఓ పక్క పిల్లవాడికి చూసుకుంటుంది, ఓ పక్క వంట చేస్తుంది. మేము చూస్తుంటాం అప్పుడప్పుడు, మేము వంట చేసుకోవాలంటే మాకే 1.5 గంట అప్పుడు టైం పడుతుంది. ఏ వంట ఏం అన్నం ఇంత పప్పు వండుకోవడానికి టైం బాగా పడుతుంది. అన్నము, పప్పు, కూర, చారు టకటకా చేస్తూనే ఉంటారు, మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు, ఇంకేదో చేస్తుంటారు.
అంత షార్ప్ అన్నమాట బ్రెయిన్. బట్టి అటువంటి శక్తియుక్తులన్నీ ఉన్నాయి, సదుపయోగం చేసుకోండి. మీ జీవితాలను మీతో పాటు మీ కుటుంబాన్ని చక్కదిద్దుకోండి. పోరాటం చేయాల్సిన పని లేదు, ప్రేమతో చెబితే చాలు. భర్త తిడుతున్నాడు, తిడితే ఊరుకోకండి, 4 తిట్లు తిట్టండి అని నేను చెప్పను. 4 సార్లు పడండి, 10 సార్లు పడండి, వాటిలో మార్పు వస్తుంది. కానీ ఒక్క మాట అంటే 2 మాటలు అంటామంటే మాత్రం ఇంకా అది ఎవ్వరు కూడా ఆపలేరు. ఓపిక అనేది అవసరం. మహిళకు ఓపిక ఉంది, ఇచ్చాడు భగవంతుడు, ఇచ్చాడు. దాన్ని తొవ్వి తీసుకోవాలి. పుట్టింట్లో ఉన్నట్టు అత్తింట్లో ఎక్కడా ఉండదు, ఉంటే ఆమె ఎవరో అదృష్టవంతురాలు. కాబట్టి మరి మహిళామణులు ఆధ్యాత్మిక రంగంలో పురోగమించాలి. ఈనాడు ఆధ్యాత్మిక రంగంలో కనబడటం లేదు. ఆడ ఇంజనీర్లు కనబడుతున్నారు, ఆడ డాక్టర్లు కనబడుతున్నారు, ఆడ పోలీసులు కనబడుతున్నారు, ఆడ ఎమ్మెల్యేలు కనబడుతున్నారు. కానీ ఆడ స్వామీజీలు, ఆడ పీఠాధిపతులు, మహిళా పీఠాధిపతులు ఎక్కడైనా ఉన్నారు, కనబడుతున్నారు మీకు? మేమైతే 100లో 2, 3, 4 చూస్తున్నాం అంతే. పెద్ద పెద్ద సమ్మేళనాలు అవుతాయి, సాధు సమ్మేళనం అంటారు. బోలెడు మంది సాధువులు వస్తారు, కానీ అందులో ఎంతమంది ఉంటారు మహిళలు? 5, 6, 10 మంది. వాళ్ళు కూడా 50, 60, 70 దాటిన వాళ్ళే ఉంటారు. చిన్న వయసులోనే వైరాగ్యం వచ్చి సన్యాసం తీసుకున్న మహిళామణులు ఎంతమంది? చాలా తక్కువ. చెప్తున్నాను కదా, పుట్టగానే మేకప్, కాటుక పెట్టు, బొట్టు పెట్టు, కమ్మలు పెట్టు, మెడలో హారం వేయి, అవే ఇవే అనేసరికి వాటికి అలవాటు పడిపోతారు. ఇక మేకప్ చేసుకోకుంటే బాగుండదేమో, చేసుకోవాల్సిందే, అలా ఫీడ్ చేస్తున్నారు. కానీ మనకు శాస్త్రాలు అలా చెప్పట్లేదు. కాబట్టి ఆ మేకప్ ఇచ్చి వదిలించుకొని సమయాన్ని మిగిలించుకొని ధర్మశాస్త్రాలను అధ్యయనం చేయండి, లేకపోతే సాధన చేయండి, గాయత్రి జపం చేయండి, ఓంకార జపం చేయండి. లేదు రాకపోతే మౌనంగా కళ్ళు మూసుకొని ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి, లేకపోతే గీతా పారాయణం చేయండి, లేకుంటే ఇంకేదైనా మీకు భక్తి గీతం పాడండి. మాకేం పాటలు వస్తాయండి, మా మొహాలకు సంగీతం రాదు, ఏం రాదు, మాకు ఎవరు నేర్పలేదు. సంగీతం అవసరం లేదమ్మా, నువ్వు ఒక్కదానివే కదా కూర్చొని పాడుకునేది. ఓ పుస్తకం తీసి పాట పాడు, ప్రాక్టీస్ చెయ్యి, ప్రయత్నం చెయ్యి, దానికి సంగీతం ఏం అవసరం లేదు. అట్లా ఏదో ఒకటి ప్రతిరోజు ఒక అరగంట సమయము కుదిరితే, లేకపోతే గంట సమయమైనా పర్లేదు, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సాధన చెయ్యండి. అందుకు దీక్ష తీసుకోండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టి, ఈ రోజు అంటే ఇక్కడే ఉన్నారు, రేపు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఎల్లుండి నుంచి మొదలు పెట్టండి. స్వామీజీ చెప్పారు, ప్రతి గంట, రోజుకు 1 గంట, ఉదయమా సాయంత్రమా, మీకు ఎప్పుడు కుదురుతుందో అప్పుడే. ఉదయం కుదరదండి, సరే మధ్యాహ్నం చేసుకోమ్మా, మధ్యాహ్నం కుదరదు సాయంత్రం చేసుకో, ఎప్పుడో ఒకప్పుడు గంట సమయం దొరుకుతుంది, అరగంట. చదువు రాని వాళ్ళు ఉంటే కనుక, అమ్మ మాకు చదువు రాదు, ఏమి రాదంటే అంటారు కొంతమంది వచ్చి. మీరు సెల్ ఫోన్ అయితే ఉంది కదమ్మా, ఆ సెల్ ఫోన్ పెట్టుకుంటే అందులో భక్తి పాటలు ఉంటాయి, భగవద్గీత అన్నీ ఉంటాయి. ఏదో ఒకటి పెట్టుకొని వినండి, వింటూ 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 నోటికి నేర్చుకుంటారు. గాయత్రి మంత్రం ఉంది, అది పెట్టుకొని విని నేర్చుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి, అమంగళారతి పాటలు ఉన్నాయి. ఏదో ఒకటి, ఎప్పుడు వండడము, పెట్టడము, ఊడవడము, తుడవడము, కడగడము, ఇదేనా జీవితం? ఒక మిషన్ లాగా, ఒక యంత్రమా మనిషి? ఆడవాళ్ళంటే యంత్రాలు. మనసు లేదా? దేవుడు అవసరం లేదా? ధర్మం అవసరం లేదా? కాబట్టి ఇది మీరు ఆలోచించండి. ఒక బిడ్డకు 4 రకాల వంటలు చేసి పెట్టిన దానికంటే సంస్కారం ఇవ్వడం చాలా గొప్ప పని అమ్మ. ఏ పిల్లవాడైనా పెరిగి పెద్ద అయిన తర్వాత మా అమ్మ 4 రకాల వంటలు రోజు చేసి పెట్టిందని మురిసిపోడు. నీవు ఎలా పెంచావు సంస్కారవంతంతో అనేదే మిగులుతుంది చిట్ట చివరికి. ఆ బిడ్డను బట్టి, ఎవరి కొడుకు, ఎవరయ్యా మీ అమ్మ, మీ నాన్న ఏం చేస్తాడు, మీ అమ్మ చదువుకుందా, పాట నేర్పింది మీ అమ్మేనా, అవునా అని ఎట్లా ఆశ్చర్యపోతాం. కాబట్టి నేర్పండి, తెలియచేయండి, వాళ్ళని ఒక పద్ధతిగా పెంచండి. వింటారు, ఎందుకు వినరు? తల్లి చెప్తే ఎవడైనా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకైనా ఒక సామెత ఉంది. కాబట్టి మరి శివాజీని ఆ తల్లి జిజియాబాయి ఆజ్ఞాపించేదట, పో ఆ కోటను జయించి తీసుకురా పో అంటే, పోయి కోటను జయించి తీసుకొచ్చేవాడు. చెప్పితే నోట్లోంచి మాట రావడమే తరువాయి, ఏ పని అంటే ఆ పని చేసి పెట్టాడు బతికినన్ని రోజులు.
కాబట్టి ఒక తల్లికున్న శక్తి అది, ఒక మహిళకున్న శక్తి అది. దాన్ని మర్చిపోకండి, వాడుకోండి. కేవలము ప్రేమ 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 అని అది ముదిరిపోయి మోహమైంది అనుకోండి. గాంధారి ఏం చేసింది? గాంధారి తల్లిగా కర్తవ్యం నెరవేర్చిందా? చెప్పండి. తల్లిగా చేయలేదు, భార్యగా చేయలేదు. ఏం చేసింది ఆమె? భర్త ధృతరాష్ట్రుడు, గుడ్డివాడు. గుడ్డివాడి భార్య కూడా గుడ్డిదే కావాలి, అదే పాతివ్రత్యం అనుకుని ఆమె కూడా కళ్ళకు గంతలు కట్టుకుంటే ఏమైంది? తండ్రి గుడ్డి, తల్లి గుడ్డి, పిల్లలు ఎడ్డి. అలా తయారయ్యారు దుర్మార్గులు. పెంపకం లేదు మరి. తల్లి మరి నా భర్తకు కళ్ళు లేవు కాబట్టి ఆ కళ్ళు ఈ కళ్ళు 4 కళ్ళతో కుటుంబాన్ని చూసుకోవాలి అని అనుకొని ఉంటే కౌరవ వంశం అలా తయారయ్యేది కాదు. కానీ ఆమెకు ఎవరు చెప్పారో మరి ఏమిటో తెలియదు. కళ్ళకు గంతలు కట్టేసుకుంది, అదే పాతివ్రత్యం అనుకుంది. మొత్తం వంశమే నాశనం అయ్యింది. బట్టి మహిళలు భర్తకు కాలు పోతే కాలు తీసేసుకోమని చెప్పట్లేదమ్మా. కాలు లేనందుకు నువ్వే 4 కాళ్ళుగా మారు. అలాగా మరి మహిళామణులు చరిత్రకెక్కారు మన దేశం లోపల. మరి సీతమ్మ కానీ, సావిత్రి కానీ, అనసూయ కానీ, అరుంధతి కానీ, నిన్న మొన్న కూడా ఎంతోమంది మహిళలు మనకు చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా వర్తమానంలో ఎందరో ఉన్నారు మహిళామణులు. చాలా మందితో అప్పుడప్పుడు పేపర్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఈ మహిళామణి చాలా కష్టాలు పడి ఇంత గొప్ప స్థాయికి పోయి, నేను చూసి ఒకవేళ ఫోన్ నెంబర్ ఉంటే మాట్లాడుతూ ఉంటా. అట్లా స్ఫూర్తివంతమైన మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. కాబట్టి కేవలము వండి పెట్టడమే జీవిత పరమార్థము కాదు. ఒకప్పుడు ఇంట్లో 20 మంది ఉండేవారమ్మా. అప్పుడంటే ఆడ తోడి కోడళ్ళు అందరూ కలిసి 5-6 వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏముందమ్మా? కుక్కలాగా అరుస్తుంది, దించేయడం, గ్యాస్ స్టవ్, ఇంకేమున్నాయి? ఆ ఎలక్ట్రానిక్ చాలా వచ్చేసాయి. మిక్సీ వచ్చింది, రుబ్బి చేతులు పడిపోయేవి. ఇప్పుడు అది కూడా లేదు. బటన్ నొక్కడానికి కూడా భయం, బాధ. కొంతమంది ఏమంటారు, ఈ మిక్సీ ఏం పాడుగాను, మళ్ళీ కడగాలి, తీయాలి, అదొకటి పెద్ద నెత్తి నొప్పి అంటారు. అది కూడా పోయే రోజు వస్తుందేమో, చూద్దాం. కాబట్టి అలాగా మరి ఇడ్లీ చేసుకోవాలంటే పప్పు రుబ్బాలి, ఆ బియ్యం రుబ్బాలి, పెద్ద పని ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు. కాబట్టి తిండి తగ్గించుకొని మనం ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి అవకాశం భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి. కనుక ప్రపంచంలోకెల్లా భారత నారి అత్యంత పవిత్రమైనటువంటిది. ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను, ఒక 100 మంది ఆడవాళ్ళని తీసుకోండి, 100 మంది మగవాళ్ళని తీసుకోండి. 100 మంది ఆడవాళ్లలో ఎంతమంది తాగుబోతులు ఉంటారు, ఎంతమంది తిరుగుబోతులు ఉంటారు, ఎంతమంది పొగ తాగే వాళ్ళు ఉంటారు, ఎంతమంది మాంసాహారులు ఉంటారు, ఎంతమంది దొంగలు ఉంటారు, ఎంతమంది వ్యభిచారులు ఉంటారు, చూడండి, లెక్క వేయండి. మగవాళ్ళు 100 మందిని తీసుకోండి. వాడికి సిగరెట్ అన్నా అలవాటు ఉంటుంది, అది లేకపోతే గుట్కా అయినా ఉంటుంది, అది లేకపోతే మందు అయితే ఇక ఇప్పుడు మన వాళ్ళంతా చెలరేగిపోతున్నారు, ఇక మందు బాబులు. అది లేకపోతే మాంసం అయితే మాంసం కూడా తినొద్దు స్వామిజీ, మరీ ఇంత ఘోరం చెప్తే ఎట్లా బతకాలి మేము అంటారు. మాంసం లేని మగవాడు కనపడడు. తిరుగుబోతులు అంటే తిరుగుతూనే ఉంటారు ఇంకా. కాబట్టి ఇప్పటికీ పవిత్రంగా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే మహిళామణులే. అందుకే మరి అమ్మ కానీ భార్య కానీ వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు. ఆడబిడ్డనని గౌరవిస్తున్నాం మనం, ఆడబిడ్డ అని. మగబిడ్డకు గౌరవం లేదు, పవిత్రత పోయింది. మగవాళ్ళు ఎప్పటిదాకా బ్రహ్మచర్యం పాటించారో అప్పటిదాకా పవిత్రంగా ఉంది మగవాళ్ళ బ్రహ్మచర్యం. ఇంకా ఆడవాళ్ళు పాతివ్రత్యం ఉన్నారు. వాడు మొగుడు గుడ్డోడో, ఎడ్డోడో, కుంటోడో, పరిదొంగో పట్టుకొని ఇంకా వెళ్ళాడుతున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. మనకు వందలు, వేలు, లక్షల మంది మహిళలు ఉన్నారు. కాబట్టి అందుకే ఈ భారత మాత పవిత్రమైనటువంటిది, భారత నారీమణి కూడా పవిత్రమైనటువంటిది. నేను అదే చెప్తున్నాను, అమ్మ నువ్వు తాగవు కదమ్మా, నువ్వు మాంసం తినవు, నువ్వు ఏమి అలవాట్లు లేవు, నీ కొడుకు ఎందుకు అట్లా తయారయ్యాడు? ఎక్కడ లోపం ఉంది మరి? తల్లి తాగనప్పుడు కొడుకు ఎందుకు తాగుతున్నాడు? తల్లి పవిత్రురాలైనప్పుడు కొడుకు ఎందుకు అపవిత్రుడు అవుతున్నాడు? ఎక్కడ లోటు ఉంది ఆలోచించండి. కాబట్టి ఆ రకంగా తీర్చిదిద్దండి, నెత్తికెక్కించండి, వాళ్ళ బుద్ధి మార్చండి. అవకాశం కొన్నేళ్లే, 10 ఏళ్ల వరకే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 5 ఏళ్ల వరకే. మంచి మాటలతోటి నెత్తికెక్కించాలి. కొట్టేది అవసరం లేదు, భయపెట్టేది అవసరం లేదు. కాబట్టి మీరందరూ కూడా మీ మాతృశక్తిని, బ్రహ్మశక్తిని వాడుకొని కుటుంబాన్ని బాగు చేయండి, సమాజాన్ని శాంతియుతంగా ఉంచే ప్రయత్నం చేయండి అమ్మా.
వెనకటికి ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక దొంగ, పెద్ద గజ దొంగ పట్టుబడ్డాడు. ఆయన తీసుకెళ్లారు, ఉరి తీయమని తీర్పు ఇచ్చారు రాజుగారు. ఉరి తీయాలనుకుంటే లాస్ట్ నీ కోరిక ఏమిటి అన్నారు. మా అమ్మను చూడాలని ఉంది అన్నారు. సరే అమ్మను పిలిచారు. పిలిస్తే ఆ అమ్మ వచ్చిన తర్వాత ఏం చేశాడు అబ్బాయి, చెంప మీద లాగి ఒక్కటి దెబ్బ కొట్టాడు. కొట్టి ఏమన్నాడు, అమ్మా చిన్నప్పుడే పాలకూర దొంగతనం చేసినప్పుడే నువ్వు చెప్పుంటే ఈ గజ దొంగ నేను కాకపోదును కదా అన్నాడు. అంటే ఏమిటి అంటే, ఆ పిల్లవాడు రోజు స్కూల్కి పోయేటప్పుడు ఆ పొలాల లోపల ఏదో పాలకూర తోటకూర వేసుకుంటారు కదా, ఆ కూరగాయ తెచ్చి తల్లికి ఇచ్చేవాడు. తల్లి ఎక్కడిదిరా ఇది అని అడగలేదు, కొడుకు ఇచ్చాడు. పాలకూర పప్పు చేసింది, పచ్చడి చేసింది, ఇంకేదో కూర వండింది. అడిగి ఎందుకు ఎక్కడ తెచ్చావు, ఎవరిచ్చారని అడిగితే ఫలానా తోటలో నేనే కోసుకొచ్చానని చెప్తాడు కదా. చెప్తే ఎందుకు అనుమతి లేకుండా ఎందుకు తీసుకున్నావు, తప్పు కదా అని అప్పుడు తల్లి బుద్ధి చెప్పేది. ఆ తల్లి అడగలేదు, తెచ్చాడు వండాని పెట్టింది. ఆ తల్లి బుద్ధి చెప్పకపోవడం వల్ల దొంగ పనులు అలవాటై చిట్ట చివరికి వాడు పెద్ద గజ దొంగ అయి కూర్చున్నాడు. బట్టి ఒక తల్లి చేసిన తప్పు ఒక బిడ్డ జీవితాన్ని నాశనం పట్టించింది. కాబట్టి తల్లి చేసేది ప్రతి ఒక్కటి పిల్లలు చూస్తుంటారమ్మా. తండ్రిది చూస్తారో లేదో, ఎందుకంటే ఎప్పుడో వస్తాడు ఎప్పుడో పోతాడు. కానీ తల్లితోటి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి తల్లి ఎలాగంటే 1000 కళ్ళతోటి మెలగాలి. తల్లి అబద్ధాలు ఆడుతుంది, నాన్నతోటి అబద్ధాలు చెబుతుంది, వాడికి అర్థమైపోతుంది. కారణాలు ఏమైనా ఉండొచ్చు, అలాగా ప్రతి ఒక్కటి గమనిస్తాడు. కాబట్టి ఆ తల్లి గౌరవాన్ని పొందాలంటే, ఆ పిల్లవాడి వ్యక్తిత్వాన్ని మార్చాలంటే ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి. తపస్సు అని చెప్పారు, తల్లిగా ఉండడమే తపస్సు. కాబట్టి మరి మీరందరూ కూడా మరి భారత మాత పుత్రికలు, అత్యంత పవిత్రులు. ఈ మధ్య కొంతమంది మహిళలు ఈ గుట్కాలు ఏవో తింటున్నట్టు చూస్తున్నాం, కానీ చాలా మటుకు తినరు. మేము విశాఖపట్నం విజయనగరం పోయినప్పుడు చూసాం, మహిళలు అంటే కూలీనాలు చేసుకునే మహిళలు ఏమంటారు దాన్ని, చుట్ట తాగుతూ ఉంటారు. అడ్డ చుట్ట అంటారు, అడ్డ చుట్ట అక్కడ తాగడం చూసాం మేము. ఇక్కడ మహిళలు ఏమో బీడీలు చేస్తున్నారు, ఇంకా తాగడం లేదు కానీ బీడీలు చేస్తున్నారు. అదొక పాపం. ఆ పాపం చేయకుంటే సంసారం నడవదు ఏదో చెప్తున్నారు. వేరే పనులు చేసుకోండి అమ్మా, బీడీ పని మానేసుకొని ఎన్నో పనులు ఉన్నాయి చేసుకోండి. కానీ బీడీ చేయడం వల్ల అనారోగ్యం వస్తుంది, దుర్వాసన వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి ఇంట్లో కూర్చొని మనము మంచి పనులు ఎన్నో చేసుకోవచ్చు. అప్పడాలు చేసుకోవచ్చు, పచ్చళ్ళు పెట్టవచ్చు, పొడులు చేసుకోవచ్చు, ఎన్నో పనులు ఉన్నాయి. మీరు యూట్యూబ్లో కొడితే వస్తాయి. కాబట్టి ఈ బీడీలు చేసే పని మానేసుకుంటే మీ ఆరోగ్యాలు బాగుంటాయి, దుష్ప్రభావం కూడా ఉండదు. కాబట్టి ఏదో కుటుంబానికి వేడి నీళ్లకు చన్నీళ్ళు అన్నట్టుగా ఏదో ప్రయత్నం చేస్తున్నారు, మంచిదే. కాకపోతే మంచి అలవాట్లు, మంచి పనులు చేయడం మనం నేర్చుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఓసారి మేము జక్రాన్పల్లి అని ఒకటి ఉంది మాకు దగ్గరలో, అక్కడ ఏదో ఆశ్రమం ఉంది. వాళ్ళు ఒక అమ్మగారు ఎవరో ఉన్నారు, పెద్ద ఆవిడే, పెద్ద చదువుకోనట్టుంది, ఆమె చదువురారు. మా ఆశ్రమానికి ఒకసారి వచ్చింది ఆవిడ. వచ్చి మా ఆశ్రమానికి రండి స్వామీజీ, సత్సంగం చెప్పండి అంది. సరే పిలిచేవాడే లేడు, సరే వస్తామమ్మా అన్న. వస్తే వెళ్ళిన తర్వాత అక్కడ అంత మహిళలే ఉన్నారు. మధ్యాహ్నం పూట, మధ్యాహ్నమా సాయంత్రం అయిందో మరి, మధ్యాహ్నం అంత మహిళలు ఒక 10-15 మంది మహిళలు వచ్చారు. అందరూ కూడా బీడీలు చేస్తున్నారు, వింటున్నారు, బీడీలు చేసుకుంటూ వింటున్నారు. అది చాలా మంచి పని అనిపించింది నాకు. మానేయమంటే మానేయలేరు. కాబట్టి మనము చేసే పని చేసుకుంటూ వింటే తప్పేముంది. పని వదిలేసుకొని విని తర్వాత చెయ్యాలి అంటే మళ్ళీ కుదరదు. కాబట్టి నేను కూడా చాలా మంది చెప్పాను, మా ఆశ్రమంలో కూడా, మా ఊళ్ళో కూడా చేసుకుంటారు బీడీలు. అమ్మ మీరు బీడీలు చేసుకుంటే చేసుకున్నారు, చేసుకోండి, మూల కూర్చొని చేసుకొని వినండి, చేసుకుంటూ వినండి, రండి అంటే కూడా ఎవరు రావడం లేదు. కాబట్టి ఎప్పుడో కూడా మంచి మాటలు దొరకవు, చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, ఇంకా ఇది అయిపోయాక మధ్యాహ్నం 1 గంట స్వామీజీ మళ్ళీ నా కోసం ఉపన్యాసం, ఏందమ్మా నీకోసం ఏంటి, అందరి కోసం చెప్పాం కదా, నీకోసం స్పెషల్ చెప్పాలా అంట. కాబట్టి సమయము దొరికినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మహిళామణులు సమయం దొరకడం కష్టం, మరి ఇల్లు వదిలి రావడం అనేది ఇంకా కష్టం.
మరి వచ్చినందుకు విన్నందుకు మీరందరూ ఆలోచించుకొని ప్రతిరోజు ఒక అరగంట సమయం కేటాయించి మీరు వింటారా, చదువుతారా, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారా, ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ సమస్యలు తగ్గుముఖం పడతాయి, మీ కుటుంబము కూడా ఒక దారిన పడుతుంది. ఎందుకంటే ఎవరు విన్నా వినకపోయినా భగవంతుడు మాత్రము మహిళ మొర తొందరగా వింటాడు. కాబట్టి మీరు ఆ పని చేస్తారని ఆశిస్తున్నా. ఓం నమస్తే.